ప్రధాని మరియు మంత్రిమండలి లోక్సభకు సమిష్టిగా బాధ్యత వహించాలి. భారత రాజ్యాంగంలో 75(3) ప్రకారం చెప్పుకోదగినటువంటి అంశం. ఆర్టికల్ 75(3) కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెందుతుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది లోక్సభకు చెందుతుంది. ప్రతి మంత్రి వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. ప్రధాని మరియు మంత్రులు సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మోదీ మంత్రివర్గంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో రాజీనామా చేయడం చెప్పుకోదగినటువంటి విషయంగా మనం చెప్పవచ్చు. అయితే అనేక మంది మంత్రులు తమ పదవీ కాలంలో పనితీరు సక్రమంగా లేకపోవడం, బాధ్యతాయుత సూత్రాన్ని విఫలమవడం, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి సందర్భాలకు ఉదాహరణగా చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సమయంలో నెహ్రూ క్యాబినెట్లో 1956లో ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మహబూబ్ నగర్లోను, అదేవిధంగా తమిళనాడులోని అరయలూరులో 100 మందికి పైగా రైలు ప్రమాద కారణంగా మరణించడంతో మనసు కలత చెంది నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇది రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా గురించి వివిధ పోటీ పరీక్షలు అడగడం, ఇంటర్వ్యూస్లు అడగడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దీని మీద పెద్ద ఎత్తున ప్రశ్నలు రావడం జరుగుతూ ఉంది. అలాగే తర్వాత కాలంలో నెహ్రూ క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి టీటీ కృష్ణమాచారి ముద్రా స్కామ్కు బాధ్యత వహిస్తూ హరిదాస్ ముద్రా అనేటువంటి వాడు ఎల్ఐసిలో షేర్లు పెట్టడం పెద్ద ఎత్తున వివాదాస్పదం కావడంతో టీటీ కృష్ణమాచారి 1958 ఫిబ్రవరిలో రాజీనామా చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా భారత్ చైనా యుద్ధంలో తన వైఫల్యానికి రక్షణ శాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి వికే కృష్ణ మీనన్ 1962లో రాజీనామా చేయడం కూడా చెప్పుకోదగినటువంటి విషయం. నెహ్రూకు స్వయాన స్నేహితుడైనప్పటికీ నెహ్రూ గారు హెచ్చరించారు, తను రాజీనామా చేయమని చెప్పడం, అందుకు అనుగుణంగా అతను రాజీనామా చేయడం కూడా నాటి కాలంలో చర్చించదగినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. 1999లో నితీష్ కుమార్ రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు వెస్ట్ బెంగాల్లోని గోసైల్లో 2 రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోవటం, అనేక మంది సంఘటనలో అవయవాలు కోల్పోవటం జరిగింది. పెద్ద ఎత్తున హింస జరగడంతో నైతిక బాధ్యత వహించి ఆయన కూడా రాజీనామా చేయడం అనేటువంటిది జరిగింది. కాశ్మీర్ లోయలో హిందూ పండితుల వలస చరిత్రాత్మకమైపోయింది. అది కూడా చాలా వరకు పెద్ద ఎత్తున హింస చెలరేగడంతో ఆ లోయలో కాశ్మీరీ పండితులు, హిందూ పండితుల యొక్క వలసను అరికట్టలేకపోవడం 1990 జనవరి 19వ తేదీన నైతిక బాధ్యత వహిస్తూ నాటి హోంశాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ రాజీనామా చేశారు. విపి సింగ్ క్యాబినెట్లో ఆయనకి ప్రముఖ స్థానం ఉంది. భారతదేశ చరిత్రలోనే తొలి ముస్లిం హోంశాఖ మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కాశ్మీర్ లోయలో అల్లర్ల కారణంగా నాటి గవర్నర్ జగన్మోహన్ లాల్ మల్హోత్రా రాష్ట్రపతి పరిపాలన కూడా విధించారు. ఇంతటి దుస్సంఘటనకు నైతిక బాధ్యత వహించి ముఫ్తీ మహమ్మద్ సయీద్ రాజీనామా చేయడం కూడా చెప్పుకోదగినటువంటి అంశం.